తుది శ్వాస విడిచిన క్యాథలిక్ గురువు పోప్ ఫ్రాన్సిస్. అతను వాటికన్ సిటీకి చెందినటువంటి తొలి లాటిన్ అమెరికన్గా రికార్డు. ఇతను అర్జెంటీనాలో పుట్టి వాటికన్కు అధిపతిగా ఎదిగారనమాట. ఇతను ఇటలీ సంతతికి చెందిన ఆయన అనమాట. ఇతను అసలు పేరు వచ్చేసి అసలు పేరు జోర్జ్ మారియో బెర్గోగ్లియో. జోర్జ్ మారియో బెర్గోగ్లియో 1936 డిసెంబర్ 17 అంటే జీసస్ 25న పుడితే అతను 17 పుట్టాడు. అంటే ఒక 8 days ముందే పుట్టాడనమాట. అర్జెంటీనాలో బోనస్ ఎయిర్స్లో ఉన్న ఫ్లోర్స్లో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు వచ్చేసి మనకి మారియో జోస్ బెర్గిగ్లియో, రెజీనా మారియో సివోరీకి జన్మించాడు. ఐదుగురు సంతానంలో జోర్జ్ మారియో పెద్దవాడు. జోస్ తండ్రి రైల్వేలో పనిచేశాడు. ఇటలీలో ఉన్నటువంటి ముస్సోలి పాలనతో ఇబ్బందుల కారణంగా 1929లో జోస్ కుటుంబం అర్జెంటీనాకు వలస వెళ్ళింది. వారికిలాగే అంతకుముందు రెజినా కుటుంబం కూడా అర్జెంటీనాకు వలస వచ్చిందనమాట. బోనస్ ఎయిర్స్లోనే అర్జెంటీనాలోనే చదువుకున్నాడు అనమాట ఈయన. ఇక్కడ చూడండి, ఫ్రాన్స్ మరణవార్త తెలియగానే ఇటలీలోని రోమ్ ప్రార్థనలు చేస్తుందన్నమాట. ఈయన మనకి 266వ పోప్ అనమాట. 2013లో పోప్ బెండిక్ట్ ఆకస్మిక రాజీనామా తర్వాత 266వ పోప్గా ఫ్రాన్సిస్కి బాధ్యతలు వహించాడనమాట. లాటిన్ అమెరికన్ ఈయన. ఇతను లాస్ట్ ప్రసంగంలో మొన్న ఈస్టర్కి కూడా ఇచ్చాడు. బ్రదర్ అండ్ సిస్టర్ హ్యాపీ ఈస్టర్ అని స్వయంగా కూడా చెప్పాడనమాట. ఇచ్చిన ఆర్చ్ బిషప్ డియాగో రావేలి తర్వాత ఇతని ప్రసంగాలను ఇతను చదివి వినిపించాడనమాట. ఆర్చ్ బిషప్ డియాగో రావేలి చదివి వినిపించాడు. ఈయన 2013లో మనకి ఈ 13 yearలో మనకు ఉండడం జరిగిందన్నమాట. ఈయన పవిత్ర గురువారాల రోజున ఏం చేసేవాడంటే కాళ్ళు కడగడం, జైళ్ళకు, ఆసుపత్రులకు, రిటైర్మెంట్ అన్నిటికి మురికివాడల్లోకి వెళ్ళి సేవ చేసేవాడు అనమాట. 2023లోనే ఈయన ఒక మెక్సికన్ మీడియా ప్రతినిధి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడనమాట. ఇతను సేవల్లో ఆయన కాళ్ళు కడిగాడు అనమాట. పవిత్ర గురువారం నాడు 10 మంది పురుషులు 2 స్త్రీలకు కాళ్ళు కడిగి ముద్దాడారు. వారంతా రోము